ఒక్కొక్క ముసలి దండం పెడతారు, నాకు పెద్ద కొడుకు అయినా అంటారు. కన్న కొడుకు ఇవ్వడు, కన్న కొడుకు ఇవ్వడు ఆయన. 4000 నెల వచ్చేసరికి తలుపు కొట్టి తెల్లవారిసరికి ఇస్తాడు 4000. అయిన మగవాడు 3000 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముష్టి వేసాడు, అప్పుడు 250, అప్పుడు 250, అప్పుడు 250 పెంచుకొని వచ్చాడు. లేదు, ఒకే చుట్టూ ముసలికి 4000. అంటే ఇప్పుడు లోకేష్ ఆడవాళ్ళకి అక్క కాదు, మగవాళ్ళకి బావ కాదని గోరంట్ల మాధవ్ అంటున్నాడు కదా. ఆడి యదవ కాబట్టి ఎన్ని మాటలు ఆడుతారండి. యదవ లేను అయినేస్తాను, యదవ అయిపోయిన తర్వాత నిన్నో మాట్లాడేస్తాం. ఆ మాటలు కాదు, ముక్కు సూటుగా మాట్లాడాలి. ఎవడైనా మగవాడు అన్నాడు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఎవడు అన్నాక తావలేదు. గ్యారంటీ. పవన్ కళ్యాణ్ దొలగొట్టుకొస్తాండి. ఏ పథకాలు కూడా మనం ఒకటండి, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు. ఇదంతా ఇది అవ్వాలంటే నిదానంగా ఒకటి వస్తుంది. కానీ ఒకే చుట్టూ చేయాలంటే చేసేస్తావు చెప్పు. నీకు 3 కొడుకులు, 3 కోసం పెళ్లి చేసేయగలవా? చేయలేవు. వరుస మీద ఒక్కొక్కరికి చేసుకొస్తాయి. అదే లెక్కనే ఈ ప్రభుత్వం నిదానంగా అన్ని పనులు చేస్తాడండి. మనం ఒకే చుట్టూ అంటే అవ్వదండి. ఎన్ని మార్కులు వేస్తావు అందుకే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వరకు? ఇప్పుడు 10 మార్కులు గ్యారంటీ అండి, గ్యారంటీ చెప్పగలను. అది దానికి అన్నీ పూర్తి చెప్పకూడదు. దానికి 10. జగన్మోహన్ రెడ్డి 175 అన్నాడు, 11 సీట్లు పరిమితం అయినాడు. అంతేనా? మళ్ళీ జగనే వస్తాడు, మళ్ళీ జగనే గెలుస్తాడు. జగన్ ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలకి, ఇచ్చిన హామీలన్నీ నెరవేరు. మాట్లాడితే ఆడవచ్చు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముసలై బొదిగిపోతేనే ఇది అవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు కొట్టిన మగవాడు లేడు మరి. ఏ జగన్మోహన్ రెడ్డి మరి లేదు, పతనం అయిపోండి. అసెంబ్లీలోకి రానాక నీకు కూడా దమ్ము లేదు. ఇంకేమని చెప్పండి. ఇది ఏదో అక్కడ వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటే అవ్వదు. మనకేంటంటే నిదానం జరుగుతాయి. నాయన ఒకే చుట్టూ అవ్వదు కదా. అది మనం తెలుసుకొని మాట్లాడాలి. కానీ నాకు నీకు పడదని వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అన్నమాట చాలా తప్పు. అది రెడ్డి గారు ఏంటి ప్రతి తల్లికి న్యాయం చేస్తాడు, ఏ తల్లికి న్యాయం చేయలేదు. ఇల్లులు ఇస్తా అన్నాడు, ఎక్కడో అమరావతిలో ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు. నాకు వచ్చింది అమరావతి, వాళ్ళు కోర్టుకు వేశారు, ఇవ్వలేదు. దాని గురించి ఏం పట్టించుకున్నాడు? ఏం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ తిట్టే పని తప్ప. పవన్ కళ్యాణ్ గారిని ఏంటి దత్తపుత్రుడు నిజంగా దత్తపుత్రుడే. హాస్పిటల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఏంటి లోకేష్ బాబు గారిని కానీ. ఆయన జగన్మోహన్ రెడ్డి అంతా చేసింది మోసం అండి. జనాలకి ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఎక్కడిచ్చాడండి? ఎక్కడిచ్చాడు? ఇవ్వలేదు. 4000 పింఛనే ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 250 రూపాయలు చప్పున పెంచుకొచ్చాడు. అది మోసం కాదండి? ఒకసారి 4000. మా చంద్రబాబు నాయుడు గారు 4000 పింఛనే ఇస్తా అన్నారు. మాట ఇచ్చిన కానించి 4000 పింఛని ఇచ్చి ఎమ్మటే మళ్ళీ 3 నెలల్లో 3000 కలిపి 7000 రూపాయలు పింఛని ఇచ్చారు ప్రభుత్వం రాగానే. అది చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ జిందాబాద్. ఆయన నిండు నూరేళ్ళు బతకాలని నేను ఆశిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఓడించారు జనాలు ఆయన్ని? ఆయన అంతా ఫ్రాడేనండి. ఆయన అంతా ఫ్రాడే. ఏం ఫ్రాడ్ చేశాడు? నవరత్నాల రూపాయలు అందరికి డబ్బులు ఇచ్చాడు. ఏం డబ్బులు ఇచ్చాడు? ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలకి అన్నం పెట్టే మనుషులు, మంచి చేసే మనుషులు. ప్రతి ఇంటిలో కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పేదలని ఆదుకునే మనుషులు వాళ్ళు. ఆ తెలుగుదేశంలో ఉన్న రక్తం అది. మీలో కూడా తెలుగుదేశం రక్తం కలిసిపోయింది ఉంది. నేను తెలుగుదేశం బిడ్డనే, ఎన్టీఆర్ ఫ్యాన్స్. నాకు పాటలు రావండి, నేను పాడలేనండి. ఫ్యానే, పాడలేను. పుణ్యభూమి నా దేశం నమో నమామి, కన్న భూమి నా దేశం నమో నమామి. మేము కన్న దేశంలో బతుకుతున్నాం, తెలుగు దేశంలో బతుకుతున్నాం. మళ్ళీ జగన్ రావాలని చాలా మంది కోరుకుంటారు. చెప్పు తీసి కొడతాను జగన్ గారిని, చెప్పు తీసి కొడతాను వస్తానంటే దొంగనాడు. మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఆడు దొంగనాడు. నాకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదండి. దొంగనాడుకు అన్ని బొలిడి మాటలు చెప్పాడు నా కొడుకు. వద్దు, మందు కూడా రేట్లు పెంచా. నూనె ప్యాకెట్ ఏంటంటే మా ప్రభుత్వంలో 100 రూపాయలకి 85 రూపాయలకి కొనుక్కున్నాం. నా ప్రభుత్వం వచ్చిన 180 రూపాయలకి నూనె ప్యాకెట్ కొనుక్కున్నామండి.
ఎంత అండి తేడా? తేడా ఎంత అండి గురుగారు చెప్పండి. వరదలు వచ్చినప్పుడు ఇంకొక మాట, వరదలు వచ్చినప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను బెంజీ కంపెనీ కాడికి వెళ్ళాలంటే 15 రూపాయలు ఛార్జీలతో వెళ్ళేవాడిని. ఆర్టీ బస్సులో 15 రూపాయలకి బెంజీ కంపెనీ పనికి వెళ్ళేవాడిని. జగన్ గారు ఎక్కడగానే 25 రూపాయలు చేసేసాడు. ఏ ఆడ కూతురునే అడగండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. 10 రూపాయలు పెంచేస్తారండి ఒక్కసారి? తప్పు కదా అంటారు. తప్పే కదండి. పాచి పని చేసుకునే వాళ్ళు 15 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్తారు. 10 రూపాయలు టీ తాగుతారు, ఓ 10 రూపాయలు వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, పోలీసులు అప్పుడు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో? పోలీసులు అంటే అప్పుడు బాగానే పనిచేశారు, ఇప్పుడు బాగానే పనిచేశారండి. ఇప్పుడు డైరెక్ట్గా టీడీపీ తొత్తులుగా మారిపోయారు పోలీసులు అండి. తొత్తులు, మేము అధికారంలోకి వస్తే పోలీసులు గుడ్డలు కూడా తీసి నిలబెడతామని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, ఈ మాటల్ని మీరు ఏకీపిస్తున్నారా లేదా? అదేం లేదండి. ఆ ప్రభుత్వంలో కూడా ఒకేలాగా పనిచేశారు, ఈ ప్రభుత్వంలో కూడా ఒకేలాగా పనిచేశారు. కాకపోతే కొద్దిగా వచ్చిన జనాలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు పోలీసులు. ఆ ప్రభుత్వంలో రెస్పెక్ట్ లేదు, అంతే తేడా, ఏమి లేదు. వచ్చిన వాళ్ళని అప్పుడు నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు కరెక్ట్గా పట్టించుకుంటున్నారు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాధబిడ్డని ఎవరు వచ్చినా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి విషయాన్ని స్పందించండి, కరెక్ట్గా పనిచేయండి అని మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా బాండా ఉమా గారు అందరూ కూడా అధికారులుకి ఆదేశించారు. అందుకని చక్కగా వాళ్ళు పనిచేస్తున్నారు. జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్.